అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. దీపావళి స్పెషల్గా బెల్లం భూచక్రాలను అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా రుచికరంగా ఉంటాయి. 3 రోజుల పాటు నిల్వ కూడా ఉండి చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ గోధుమ పిండి, అలాగే అదే బౌల్తో 3/4 గోధుమ పిండి, ఒక పావు భాగం బొంబాయి రవ్వను తీసుకోవాలి. దీంట్లోకి ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు సోడా ఉప్పుని యాడ్ చేసి ముందుగా వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఈలోపు స్టవ్ మీద ఒక చిన్న గిన్నెలో బటర్ని కూడా వేసి కరిగించుకొని ఆ బటర్ని కూడా పిండిలోకి వేసుకోవాలి. బటర్ని వేసుకున్న తర్వాత 2 చిటికెళ్ళ యాలుక్కాయ పొడిని కూడా వేసుకొని పిండికి బటర్ బాగా పట్టేటట్టుగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. బాగా రబ్ చేస్తూ కలిపిన తర్వాత పిండిని ముద్దలాగా అవుతుంటే అప్పుడు పిండికి బటర్ బాగా పట్టినట్టు. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని మాత్రమే యాడ్ చేయండి. ఎక్కువ వాటర్ని యాడ్ చేస్తే మళ్ళీ పలుచగా అయితే మళ్ళీ పిండిని కలపాల్సి వస్తుంది. మనం ఆల్రెడీ బటర్ని కలుపుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్కి నార్మల్ పిండి ఫ్లేవర్కి తేడా ఉంటుంది. కాబట్టి చూసుకొని వాటర్ని కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకొని పిండి కాస్త చూడడానికి హార్డ్గా ఉండి సాఫ్ట్గా ఉండేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం కోసం 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం, బాగా స్వీట్ తినే వాళ్ళైతే 1.5 కూడా వేసుకోవచ్చు. ఎంత బెల్లాన్ని అయితే వేసుకున్నామో అంత వాటర్ని కూడా యాడ్ చేసి జిగురు పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. ఇవి మరుగుతున్నప్పుడే దీంట్లో కాస్తంత యాలుక్కాయ పొడిని, కొంచెం కుంకుమ పువ్వుని కూడా వేసుకోండి. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. బెల్లం కరిగిన తర్వాత వీటిని వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. ఏదైనా తుక్కు కానీ చెత్త కానీ ఉంటే సపరేట్ అవుతుంది కాబట్టి ఇలా వడగట్టుకోండి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు బాగా మరగనివ్వండి. జిగురు పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. ఎక్కువ రోజులు నిలవాలి అంటే తీగ పాకం వచ్చే వరకు కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని అయితే పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. అస్సలు మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకోవద్దు, సిమ్లోనే పెట్టుకోవాలి. పిండిని ఒకసారి తీసి మరొకసారి మొత్తం అలా కలుపుకొని 3 పోర్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. తక్కువ పిండి అయితే 2 ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. పిండిని ఒకసారి కలుపుకొని లైట్గా పొడి పిండిని కూడా చల్లుకొని చపాతీలాగా చేసుకోవాలి. షేప్ ఏమీ అవసరం లేకుండా ఎంతవరకు సాగుతుందో అంతవరకు మనం స్ప్రెడ్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం స్పేస్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్క్వేర్ షేప్లో ఉంచుకొని మిగతా ఎక్స్ట్రాస్ని అంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్ని స్ట్రైప్స్గా కట్ చేసుకోవాలి. మరీ వెడల్పుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏ స్ట్రైప్కి ఆ స్ట్రైప్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నిటిని రోల్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క రోల్ని తీసుకొని మన పొటన వేలుతోటి మధ్యలోకి ప్రెస్ చేసి ఇలా కార్నర్స్ని మరీ మందంగా కాకుండా చూసుకుంటే భూచక్రం షేప్ అయితే వస్తుందండి. ఇలా అన్నిటినీ సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్నిటినీ ఇలాగే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ దీపావళికి
ఈ స్వీట్ని అయితే తప్పకుండా చేసుకోండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకున్నాము. ఆ సిమ్లోనే మనం వేయించుకోవాలి. ఇదంతా లోపల పిండి పిండిగా లేకుండా చక్కగా ఫ్రై అవ్వాలి అంటే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక లాస్ట్ 2 మినిట్స్ మాత్రం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఫ్రై చేస్తే మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. లాస్ట్ 2 మినిట్స్లో ఇలా ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే కలర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి. తర్వాత తీసేసుకొని రెండో వాయిని కూడా ఇలాగే వేసుకోవాలి. వాయి వేసుకుంటున్నప్పుడు మాత్రం ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి. అవి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చక్కగా ఫ్రై అయ్యే వరకు సిమ్లోనే పెట్టుకోండి. తర్వాత హైలో పెట్టుకుంటే ఈజీగా కలర్ వచ్చేస్తాయి. ఇప్పుడు పాకం మూత తీసేసి ఫ్రై చేసుకున్నటువంటి భూచక్రాలని పాకంలోకి వేసేసుకొని నాననివ్వండి. ఇలాగే రెండో వాయి కూడా ప్రిపేర్ అయిన తర్వాత వాటిని కూడా వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకుంటే వీటికి పాకం పట్టేస్తుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. దీనిపైన పిస్తా పౌడర్ కానీ బాదం పౌడర్ క్యాషూ పౌడర్ని వేసేసుకొని సర్వ్ చేశారంటే సూపర్గా ఉంటాయి.